యువతల 2 దిక్కులు పడిపోయింది. ఇవి కాబట్టి తప్పించుకున్నా కానీ నిన్న రాత్రి చూడాల్సింది, ఇంకా పెద్ద చెట్లు ఉన్నాయి. సో ఇవన్నీ క్లియర్ చేయడానికి టైం పడుతుంది అనమాట. సో దీనివల్ల మాకు పవర్ అవుటేజ్ కూడా ఉంది. కైరా ఇంకా ప్రియా ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు. నాకు జాబ్ ఉంది కాబట్టి నేను వెళ్ళక తప్పట్లేదు. ఆస్ట్రేలియాలో గాలులు విధ్వంసం చూస్తున్నారు కదా, చెట్లు ఎలా పడిపోయాయి. యాక్చువల్గా ఇవన్నీ రోడ్ల మీద పడ్డాయి. సో క్లియర్ చేశారు, మొత్తం అన్ని చెట్లు పడిపోయినాయి. ఇదిగో చెట్లన్నీ నాశనం. అది కాదు చూడండి, ఆ చెట్టుకి ఏం లేవు, మొత్తం రెమ్మలన్నీ రీపోయినాయి.